ఎట్టని చెప్పారు రెట్ట కాల్చిండ్రా ఇంకేం లోపల నుండి గుడ్డు కూడా బయటకు వచ్చింది. ఇదేంద్రా స్వామి ఇంతలా ఉంది. కోళ్ళు లోపల చూడండి కొవ్వు ఎంత ఉందో. వావ్ అమ్మ మామూలుగా తలకాయ చూడండి. మా తమ్ముడు ముక్కలు ఎంత శుద్ధంగా కొట్టేసిండో పులుసు కోసం. అన్న వాళ్ళందరూ పత్తి కోసం వచ్చిండ్రు. యాక్చువల్గా మేము పత్తి వేసినాం కదా, సో పత్తి అయితే ఎత్తుకోవడానికి వచ్చిండ్రు. అన్నోళ్ళు మన వీడియోలు చూస్తారంట. ముక్కులు వగిలిపోతున్నాయి. ఇదండి లేయర్ కోడ్ లెగ్ పీసు బాగా ఉడికిపోయింది. తింటుంటే మత్తెక్కుతుంది. మత్తి ఎక్కుతుందండి. నమస్తే బ్యాచ్లర్ బ్రదర్స్, నేను మరో సొరకైతే వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. చూడండి మా పిల్ల బ్యాచ్ అయితే వచ్చేసిండ్రు. వీళ్ళందరూ ఇంటర్మీడియట్ అయితే చదువుతుండ్రు నెల్లూరులో. వీళ్ళకి హోమ్ సిక్ అయితే సెలవులు ఇచ్చిండ్రు. వచ్చినప్పటి నుంచి అడుగుతారా మాకు ఈ జుట్టు కోళ్ళతోటి మంచి పులుసు అయితే పెట్టని. దీంతో పాటు క్యాంపింగ్ పోదాం అని కూడా అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడు కుదరట్లేదు. నేను కొన్ని పనులు ఉన్నాయి, దానివల్ల కుదరక వీళ్ళని చేయలేదు, క్యాంపింగ్ చేయలేదు. అట్ట ఈ జుట్టుకోళ్ళు కూడా చేయలేదు. జుట్టుకోళ్ళ కోసం మొన్న ఒకసారి పోయినా షెడ్ కాడికి. కానీ అప్పుడేమో జుట్టుకోళ్ళు ఇప్పుడు అవైలబిలిటీ లేవు, ఇంకొక నెల తర్వాత రమ్మన్నారు. సో కరెక్ట్గా వీళ్ళు వచ్చిన టైంకి జుట్టుకోళ్ళు కూడా మనకి అవైలబుల్గా దొరికినాయి. అందుకని షెడ్ కాడికి పోయి జుట్టుకోళ్ళు అయితే తీసుకొచ్చినాం. అంతకుముందు మా షెడ్ కాడ కోళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు. కానీ ఈ మధ్య ఓనర్స్ మారడం వల్ల ఆ షెడ్ కాడ ఈ కోళ్ళు కానీ గుడ్లు కానీ ఇవ్వట్లేదు. కానీ రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మన ఇన్ఫ్లుయెన్స్ కొంచెం వాడి కోళ్ళు అయితే తీసుకొచ్చినాం. ఈ ఒక్కొక్క కోడి నార్మల్గా మనకి వెయిట్ వేయకుండానే కోడే 170 రూపాయలు పడింది. 2 కోళ్ళు కలిసి 340 రూపాయలు పడ్డాయి. సో 2 కోళ్ళు అయితే తీసుకొచ్చినాం. ఏరా ఈరోజు కుమ్మేద్దామా? కుమ్మేద్దాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కుమ్మేద్దామని అంటారు. సో దీన్ని అయితే నీట్గా మనం నాటుకోడి ఎట్టయితే తయారు చేస్తామో అట్లా శుద్ధంగా కట్ చేసుకొని దోరగా కాల్చి మొక్కలు కొట్టి మంచి పులుసు ఏది పెట్టేద్దా పెట్టేద్దామని చెప్పారు. వద్దు ఈ శాఖలకాయ తక్కువ ఉండవు మా వాళ్ళ దగ్గర. ఫస్ట్ అయితే ఇన్ని శుద్ధంగా నీట్గా క్లీన్ చేసుకుని తాటిపట్లో ఏదైనా కర్రలేసి మంటేసి శుద్ధంగా కాల్చి ముక్కలు చేద్దాము. ఓకేనా? వీళ్ళిద్దరు చూడండి ఇక్కడికి వచ్చి కోళ్ళు అయితే ఉలుస్తా ఉన్నారు. సో వీటినైతే శుద్ధంగా వలసాలి. నార్మల్గా స్కిన్ లేసి పెరుక్కుంటారు, కానీ స్కిన్ లేసి పెరిగితే బాగుండదు. అది బాయిలర్కి అయితే బాగుంటుంది. ఈ లేయర్ కోళ్ళకి అయితే ఖచ్చితంగా స్కిన్ తోటి ఉంటేనే బాగుంటుంది. అందుకని మేము స్కిన్ తోటే తీసుకుంటున్నాం. ఈ పక్క చూడండి మా సంతోష్ గారు ఆ కోళ్ళను కాల్చుకోవడానికి అయితే తాటిపట్టలు అయితే ఎత్తుకొని వచ్చిండు. నువ్వు సూపర్ రా సంతోష్. మా సంతోష్ గారు తాటిపట్టలు తెచ్చేలో వీళ్ళు కూడా కోళ్ళు ఒలిసేసిండ్రు. ఇప్పుడు నేను నీట్గా కాల్ చేసుకుందామే. మా వాళ్ళు తాటిపట్టలు తెచ్చిండ్రు, కోళ్ళు ఒలిసిండ్రు, కానీ మంటేసి కూడా చేత కాదు. ఇప్పుడు 4 పొలాలు అయిపించిండు మొగిచ్చిండు. అట్నే చూడండి మనం సింగిల్ హ్యాండ్ తొలగిచ్చేసినాం. అగ్గి పొలం తొలగిచ్చేసినా నేనైతే మంట. అబ్బా ఎన్ని పొలాలు కాల్చిర్రు మీరా? ఎప్పుడైనా కొన్ని ఒక్కోటొక్క కాల్చుకోవాలి. వీళ్ళు నేను ఒక తాటిపట్టు అందించడం లేదో 2 తాటిపట్లు వేసిన అది బగబగ మండుకునింది. నార్మల్గా అందరూ ఏం కాలుస్తారు అంటే గ్యాస్ పెట్టి కాలుస్తారు. కానీ గ్యాస్ పెట్టి కాల్చే కాడికి తాటిపట్లు వేసి కాలిస్తే మనకు న్యాచురల్గా మన పల్లెటూరు వైబ్స్ అయితే వస్తాయి. అందుకని మేము ఇక్కడ తాటిపట్లు ఆపైనా సంతోష్ గారు మా చేలో పోయి తాటిపట్లు ఎత్తుకొని వచ్చిండు. సంతోష్ థ్యాంక్స్ రా. వాడే సంతోష్. వాడి పేరు జస్సు కాదు సాత్విక్. వీడు జస్సు వాళ్ళ తమ్ముడు. ఇటు మెయిన్ లీడర్ అయినా వాళ్ళందరికీ టీంకి. ఈయన పేరు పవన్. సో వీళ్ళందరూ శ్రీ చైతన్యాలు చదువుతుండు. ఆ పొట్టోడు తప్ప వీళ్ళ ముగ్గురు శ్రీ చైతన్య. టాపర్ ఆఫ్ ది కాలేజ్ అంటే ఇప్పుడు కాదు నాయన, రిజల్ట్స్ వచ్చిన తర్వాత టాపర్ ఆఫ్ ది కాలేజా ఎత్తుపోయిన కాలేజా అర్థమైపోద్ది. ఇప్పుడేం కాదు. వీళ్ళు చూడండి ఒరే కోళ్ళు కాల్చరా అంటే మాడబెట్టినట్టే చూడండి దోరగా అట్ట అయిపోయింది. ఇంకెట్ట తినేయచ్చు. అట్ట కాల్చిండ్రు. ఏమరా అట్ట కాల్చిండ్రు అట్నే. మీకేమో తెలుగు ఉందా లేదా? ఏందో అట్ట కాల్చిండ్రా? పాసు వెళ్ళరా ఏంది ఎట్ట కాల్చిండ్రా? ఇంకేం కోళ్ళని మాడగొట్టిండ్రు. మా వాళ్ళు కోళ్ళు కాల్చమని చెప్తాం పొరపాటున చూడండి దోరగా అట్ట కాల్చింది. దీని లోపల నుండి గుడ్డు కూడా బయటకు వచ్చింది. ఇదేంద్రా స్వామి ఇంతలా ఉంది. దీని లోపల నుండి గుడ్డు కూడా బయటకు వచ్చేసింది. ఇది మాత్రం బాగానే కాల్చిందిలే. కానీ దోర గాలిని ఇంకొక 2 సేపు ఉండి మాడిపోయింది. పర్లేదు వీటిని శుద్ధంగా కడిగేసుకుందాము. మా జయాబు చూడండి వీళ్ళని తిడతా ఉండు.
ఏందిరా మీరు ఎట తయారైపోయినరు? ఇంకెవరిని తిట్టింది ఇప్పుడు దాకా? ఎవరిని? మీరు నువ్వు చేయలా? నువ్వు కాల్చలా? అది నేను కాల్చిందా? అది అట్ట ఇటు చేసి నా మీద పడండి. చెప్పు అబ్బాయి వాళ్ళకి నువ్వన్నా ఆగరా, నాకు చేత కాలేదంట మరీ చెప్తాడు. అసలు ఇదేంది ఇది? నాకేం అర్థం కాలేదు. అసలు ఇదేంది ఇది? గుడ్డా? గుడ్డ ఇంత మెత్తగా ఉంటది ఏంది ఇది? లోపల నుంచి బయటకు వచ్చింది గుడ్డా? ఇదేందో అర్థమే కాలేదే. గుడ్డ ఇంకేమన్నా అది శుద్ధంగా అడగండి చాలే. వీళ్ళు చూడండి గుంపులు గుంపులు ఎడ తయారైపోయినరు. ఇప్పుడే కొలాయి కింద కడిగినరు, ఆడే శుద్ధంగా క్లీన్ చేసేస్తున్నారు. అంటే దాని లోపల పొట్ట పేగులు గొడ్డలు చేరు అవన్నీ ఏడా వారేసి మామూలుగా కోళ్ళు ఎత్తుకొని పోయి మా ముద్దు మీద అయితే ముక్కలు కొడతాము. సో అందుకని నేను శుద్ధంగా క్లీన్ చేస్తా ఉన్నారు మా బాబాయ్ మా తమ్ముడు. ఈ పక్క వీళ్ళిద్దరు ప్రేక్షకులు, వాళ్ళిద్దరు వీడు మాత్రం ఏమేం చేస్తున్నా ఎడ చేస్తున్నా అని చూస్తూ ఉంటాడు. చూడండి ఈ కోళ్ళు లోపల చూడండి కొవ్వు ఎంత ఉందో. కోళ్ళు మాత్రం శుద్ధంగా క్లీన్ చేసేసిండు. దాంట్లో ఉండే ఇవన్నీ చూడండి, ఈ గొడ్ల చేరు, గుండికాయలు, రాళ్ళ బండకాయలు, చిన్న చిన్న గుడ్లు అవన్నీ ఈ పక్క వేసిండ్రు. సో ఈ పక్క కోళ్ళు లోపల ఏం లేదు. ఆ 2 కోళ్ళు అయితే క్లీన్ అయిపోయినాయి శుద్ధంగా. ఈ గుడ్లు అనేది దీంట్లో వేసి చూడండి, చిన్న చిన్న గుడ్లు. చాలామంది పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఈ గుడ్లు వాడుతూ ఉంటారు. వీటిని మనం కూడా మంచి ఫ్రై అయితే చేద్దాం పక్కన పెట్టుకొని. ఈ కోళ్ళు చూడండి నీట్గా క్లీన్ చేసేసిండ్రు, అసలు ఒక్క రోంత కూడా ఏం కనపడకుండా. సో ఇప్పుడు వీటిని ఎత్తుకొని పోయి మొక్కలు కొట్టేద్దాం, మంచి మంచి పులుసు మొక్కలు. రండి. వీళ్ళు చూడండి మా తమ్ముడు ఆడ కూరను కొడుతుంటే వీళ్ళు తలకాయలు అయితే కాల్చుకుని వచ్చిండు. ఏరా తలకాయల ఈ తలకాయ ఏంది ఇది? వావ్, ఓ అమ్మ మామూలుగా లేదు తలకాయ. నీదేదిరా? ఇలా ఉందిరో నీ తలకాయ కూడా నువ్వు బాగా కాల్చిందిరా. ఈ తలకాయలతో ఏం కావాలి అసలు మీకు? లేదు తలకాయ పులుసు కాదు. ఇప్పుడు దాంట్లో గుడ్లు చేరు వచ్చిల్లా, వాటితో పాటు ముక్కలు కొట్టేసి మొత్తం ఫ్రై చేసుకుందాం, బాగుంటుంది. ఓకేనా? చూడండి మా తమ్ముడు ముక్కలు ఎంత శుద్ధంగా కొట్టేసిండో పులుసు కోసం. ఏం కడగబడలేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా శుద్ధంగా కడిగినాం కాబట్టి ఇటు ఏం కడగబడలేదు. ఈ కూరకి ఉప్పు, పసుపు, కారం అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి నేను ఆడ కూర మొత్తం కొట్టించుకుంటా కలుపుకుంటా ఉంటే మన అన్నోళ్ళు వచ్చిండ్రు. అన్నోళ్ళందరూ పత్తి కోసం వచ్చిండ్రు. యాక్చువల్గా మేము పత్తి వేసినాం కదా, సో పత్తి అయితే ఎత్తుకోవడానికి వచ్చిండ్రు. అన్నోళ్ళు మన వీడియోలు చూస్తారంట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. సో అన్నోళ్ళని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన కూర చేయడానికే తెలిపోదాం పండి. వీడు చూడండి పొయ్యి అయితే మంటేస్తూ ఉండు, గాలికి మాత్రం అది బగ 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 మండుతూ ఉంది. సూపర్ రా. సో ఈ పక్క సంతోష్ గాడు, పవన్ గాడు, సాత్విక్ గాడు వాళ్ళందరూ కలిసి ఇవన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టేసిండ్రు. ప్రాపర్గా అన్నీ సెట్ చేసి పెట్టిండ్రు. ఇంకా డైరెక్ట్ కొండ ఎత్తుకొని పోయి పొయ్యి మీద పెట్టి ఇంక రెడీ చేయడమే. ఫస్ట్ అయితే దబర పెట్టుకుందాం. ఒక రొంత ఆయిల్, గాలికి ఆయిల్ కూడా పోతుంది. ఒక 2 ఎర్రగడ్డలు, చిలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో దంచుకున్న అల్లం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కూర అయితే వేసుకుందాం. మంట ఒకరంత ఎక్కువైంది, ఒక పక్క అంతా మాడింది, అందుకని దింపి కలబెట్టుకుందాం, బాగా వస్తుంది. లేదంటే మాడిపోద్ది కలబెట్టలో. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చుకుందాం నీళ్ళు ఊరేదాకా. చూడండి ఆ కూరలోంచి నీళ్ళు బాగా ఊరిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక రొంత కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. ఒక రొంత ఉప్పు, ఒక రొంత గట్టిగానే కారం, ఒక రొంత గుమ్మగుమ్మలాడే కరివేపాకు, ఎర్రటి టమోటా,
ముక్క ఒక రెండు సేపు ఉడకాలి కాబట్టి ఒక రెండు నీళ్ళు పోసుకుందాం. ఆహా చూడండి ఎట్ట ఉడుకుతుందో. ఇప్పుడు ఇంట్లో దంచుకున్న గరం మసాలా వేసుకుందాం. గుప్పెడు కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు ఉంచుకుందాం. ఆహా చూడండి నూనెంతా పైకి తెలియ ముక్క బాగా ఉడికిపోయింది. వావ్ ముక్కులు పగిలిపోతున్నాయా. చూడండి లెగ్ పీస్. కూర మాత్రం భలే ఉడికిపోయింది. దీన్ని ఎత్తుకొని ఒక పట్టు అయితే పట్టేద్దాం పదండి. కూర మాత్రం బాగా చేసుకున్నాం. సో తినడానికి మంచిగా చెట్టు కిందకు వచ్చి అరిటాకులు అయితే పరుచుకున్నాం. మా బ్యాచ్ పెద్దది కాబట్టి చుట్టూ అరిటాకులు పరిచి చుట్టూ కూర్చుంటారు. సో ఫస్ట్ అయితే అరిటాకులు శుద్ధంగా అడిగేద్దాం. ఆ కూరలోకి వైట్ రైస్ అయితే చేయించినాం. మా జే చేత వైట్ రైస్ అయితే వేసింది. వైట్ రైస్లోకి కూర బాగుంటుంది. రైస్ అయితే పోసేసుకున్నాం. ఇప్పుడు మన స్టార్ ఐటమ్. ఆహా చూడండి కూర బాగా నూనె పైకి తేలి గమాలు వేస్తుందట్టే. ఆహా ఆహా మన కూర అన్నం రెడీ అయిపోయింది కాబట్టి మనం బాయ్స్ని అయితే పిలిచేద్దాం. కమాన్ రండి రండి కూర్చోండి. పాపం ఇప్పుడు దాకా కష్టపడిండ్రు. ఇదండి లేయర్ కోడ్ లెగ్ పీసు బాగా ఉడికిపోయింది. బాగుంది. అబ్బా అన్ని ఫ్లేవర్లు భలే కలిసినాయి. ఇది నాటు కూడా లేకపోతే పారం కూడా అది ఎవరు కనిపెట్టలేరు. అచ్చం యాక్చువల్ నాటు కూడా ఎట్ట ఉన్నది అంటే వచ్చింది. కుమ్మి 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 ఇరిసింది అంతే. సూపర్ అదిరిపోయింది. భలే ఉంది. తింటుంటే మత్తెక్కుతుంది. మత్తు ఎక్కుతుంది అంటాడు. అంత బాగుంది అంటున్నా. వాడికి వంటలో మత్తు ఎక్కుతుందంట. ఏమైందా ఎందుక అట్టుందా? భలే ఉంది. భలే ఉందంట. ఇది కూర్చున్నప్పటి నుంచి నవ్వుతానే ఉండు. ఎందుకు నవ్వుతుండో ఎవరికి అర్థం కావట్లే. కూర మాత్రం ఎట్టుందిరా? మత్తు ఎట్టుందిరా? నీకురా మేమురా పిచ్చి ఎక్కిస్తుంది. అందరికి పిచ్చి ఎక్కించిందంట. పిచ్చి పుట్టింది అందరికి. ఇది ఒక్కరికి మాత్రం మత్తు ఎక్కించి నిజంగా అసలు వేరే లెవెల్ వచ్చింది కూర మాత్రం. జ్యూసీగా విడిసింది మామూలుగా లేదు. సో చూసారు కదా మనం గుడ్లు పెట్టే కోడి కూరని మంచిగా దుమ్ దామ్ చేసినాం. వీడికైతే మత్తు ఎక్కిందంట. భలే చెప్పిండు. నాకు మత్తు ఎక్కిపోతుంది, నన్ను ఎవరికైనా తీసుకోమన్నట్టు చెప్పిండు. ఏరా గాయస్ ఎట్టుంది అసలు కర్రీ ఎట్టుంది? ఏంది ఏం చెప్పరా మీరా? వేరే మీరు ఎంత హ్యాపీనా? వీళ్ళు కాలేజ్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకైతే మీరు క్యాంపింగ్ వీడియో చేయాలా అన్నారు. క్యాంపింగ్ వీడియో కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. కుదిరితే క్యాంపింగ్ వీడియో కూడా చేసేస్తా వీళ్ళు పోయేలోపు. ప్రస్తుతానికైతే వీళ్ళు అడిగిన కోడి కూర మాత్రం చేసేసినాను. సరే మీరు అందరూ హ్యాపీనా? హ్యాపీ. అది ఫుల్ ఎప్పుడు మత్తులోనే ఉంటున్నాడు హ్యాపీ. కానీ సో ఇది మా వాళ్ళకి కావాల్సిన వీడియో అయితే చేసేసాను. సో మీరు కూడా నాకు ఒకటి ఇవ్వాలరా. ఏంటంటే నాకు ఒకటి చేయాలి, ఓకేనా? లేదు లైక్లు ఫాలోవర్లు కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా. మీరందరూ నెక్స్ట్ ఇయర్కి మీ రిజల్ట్స్ వస్తాయి చూడు. అప్పుడు ప్రతి ఒక్కరు మీ ముగ్గురు కలిసి 400 పైన తెచ్చుకుంటారు అనుకో, దీనికంటే మంచి వీడియో చేస్తాం మీకు. మీరు ఏది అడిగితే 400 పైన చాలు, ఓకేనా? 460 కదా మీకు, 470కి 400 ఇస్తే వీళ్ళకి మళ్ళీ ఇంకో పార్టీ అయితే చేస్తాను. అంటే మన వాళ్ళు ఒకరంతా క్లవరు బాగానే చదువుతారు. కానీ నేను 400 అనుకుంటే ఒక ఏ గ్రేడెడ్ కాబట్టి ఏ గ్రేడ్ చాలు మనకు. ఏ గ్రేడ్ సరుకు చాలు, A2 A3 అవసరం లేదు.
సో మీరు మంచిగా చదువుకోవాలా. యూట్యూబ్ ఏమన్నా ప్లాన్లు ఉంటే నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం ప్లాన్ చేసుకోబాకండి, ఎందుకంటే ముందు చదువుకుని దాని తర్వాత యూట్యూబ్లోకి ఎందుకంటే రాండి, నేను సపోర్ట్ చేస్తా, ప్రాబ్లం లేదు. సరే, ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు మన ఛానల్ని మీరు మర్చిపోకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్టే కుదిరితే ఒక లైక్ వేసి పెట్టుకోండి. ముందు వీడియోస్ కోసం వెయిట్ చేస్తామనండి. వెయిట్ చేసినందుకు మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను. కొత్త రకం వీడియోతో మళ్ళీ మీ ముందుకు దూసుకుంటూ వచ్చేస్తాను. బాయ్.